ఆధ్యాత్మిక విద్యను అభ్యసించే భక్తులంటే సాయిబాబాకు ఎంతో ఇష్టం. సందర్భానుసారం దాన్ని ఆయన ఎలా స్పష్టంగా చూపించేవారో చూడండి. ఒకసారి బాపుసాహెబ్ జోగ్కి షిరిడీ పోస్ట్లో తపాలా ద్వారా ఓ పార్సిల్ వచ్చింది. దాన్ని విడిపించుకోవడానికి అతను హడావుడిగా బయలుదేరాడు. అదేమిటి అని చూస్తే అది లోకమాన్య తిలక్ రాసిన గీతా రహస్యం అను పేరు గల పుస్తకం అని తెలిసింది. బాపుసాహెబ్ జోగ్ దాన్ని చంకలో పెట్టుకుని ద్వారకామాయిలో అంటే మసీదులో బాబా దర్శనానికి వచ్చాడు. బాబాకి నమస్కరించడానికి తల వంచినప్పుడు ఆ పార్సిల్ బాబా పాదాలపై పడింది. అప్పుడు బాబా ఇలా అడిగారు, బాపు సాహెబ్, ఈ పార్సిల్ ఏమిటి అని. జోగ్ బాబా సమక్షంలో ఆ పార్సిల్ విప్పాడు. అదేమిటో చెప్పి పుస్తకం ఉన్న పార్సిల్ ఆయన చేతికిచ్చాడు. బాబా ఆ పార్సిల్ చూసి దానిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని వెంటనే పేజీలు తిరిగే చూశారు. జేబులోంచి ఓ రూపాయి తీసి ప్రేమగా దానిపై పెట్టారు. అప్పుడు ఆ రూపాయితో పాటు ఆ పుస్తకాన్ని జోగ్ ఒడిలో పెట్టి ఇలా అన్నారు, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివితే నీకు శ్రేయస్సు కలుగుతుంది. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా. ఈరోజు సంఘటన బట్టి ఇలాంటి సంఘటనలు ఎన్నో మరి బాబా చరిత్రలో మనం చూడొచ్చు. ఇక ఈరోజు విషయానికి వస్తే బాపుసాహెబ్ జోగ్కి వచ్చిన గీతా రహస్యం పార్సిల్ గురించి చూద్దాం. బాపుసాహెబ్ జోగ్కి పోస్ట్లో ఒక పార్సిల్ రావడం, మరి ఆ పార్సిల్ కూడా ఈ జోగ్ ఎవరికీ ఉత్తరం రాయలేదు, నాకు పలానా పుస్తకం పంపండి అని. రాయకపోయినా కూడా ఎవరో దాన్ని అతనికి పంపించడం అనేది జరిగింది. అసలు బాబానే ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. అయితే అతను నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా పాదాలపై పడడం, బాబా తన దాని గురించి అడగడం, ఈ ఘటన చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ గీతా రహస్యంలో కర్మయోగ శాస్త్రం గురించి ఉంటుంది. మరి బాబాకి ఈ తిలక్ గారి గీతా రహస్యం బాపుసాహెబ్ జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉంటుంది. ఎందుకంటే జోగ్ భార్య జీవించి ఉన్నప్పుడు అతని మనసులో సన్యాసం తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. మరి సర్వజ్ఞుడైన మన బాబాకి తెలుసు కదా, అతను సన్యాసించడానికి ఇంకా టైం ఉంది కాబట్టి, అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి, ఆ సమయం వచ్చే వరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కాబట్టి మరి బాబాకి సర్వం తెలుసు కాబట్టి ఆ ఏర్పాటు చేసి ఉంటారని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి జోగ్ భార్య మరణించింది. దాని గురించి మనం సాయి సచరిత్ర 44 అధ్యాయాలు ఉంటుంది. అందులో చెప్పినట్లుగానే జోగు సన్యాసం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా మనం బాబా సచరిత్రలో చూస్తే శ్యామాని బాబా ఏకనాథ భాగవతం చదవమని చెప్తారు, జోగిని గీతా రహస్యం చదవమని చెప్తారు. అంటే వీటిని చదవడం యొక్క ఉద్దేశం బాబా వారిని ఈ విధంగా అనుగ్రహించారని మనం చెప్పవచ్చు. అలా బాబా చాలామంది భక్తులతో మరి చాలా గ్రంథాలు పారాయణ చేయించారు. ఈరోజు ఈ యొక్క సంఘటన ద్వారా మనందరికి కూడా సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, అనుగ్రహం మనపైన కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय।